లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం 31 నుంచి 45 కీర్తనల వరకు వినేద్దామండి. 31వ కీర్తన. యెహోవా, నిన్నే నేను ఆశ్రయించాను, నన్ను ఎన్నడూ సిగ్గుపడనివ్వకు. నీ నీతిని బట్టి నన్ను రక్షించు. నా మాటలు చెవిపెట్టి విను. నన్ను రక్షించడానికి త్వరగా రా. నా కోసం ఆశ్రయపర్వతంగా, నన్ను కాపాడడానికి ప్రాకారాలు గల స్థలంగా అవ్వు. ఎందుకంటే నువ్వే నా శైలం, నా కోట. నీ పేరు కోసం నువ్వు నన్ను నడిపిస్తావు, నాకు నిర్దేశమిస్తావు. నా కోసం వాళ్ళు రహస్యంగా పెట్టిన వలలో నుండి నువ్వు నన్ను విడిపిస్తావు. ఎందుకంటే నువ్వే నా కోట. నా ప్రాణాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. యెహోవా, సత్యవంతుడివైన దేవా, నువ్వు నన్ను విడిపించావు. పనికిరాని వ్యర్థమైన విగ్రహాల్ని పూజించేవాళ్లంటే నాకు అసహ్యం. నేనైతే యెహోవాను నమ్ముకున్నాను. నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నేను ఎంతో ఉల్లసిస్తాను. ఎందుకంటే నువ్వు నా బాధల్ని చూశావు. నా తీవ్రమైన వేదన నీకు తెలుసు. నువ్వు నన్ను శత్రువులకు అప్పగించలేదు, బదులుగా సురక్షితమైన స్థలంలో నన్ను నిలబెడతావు. యెహోవా, నేను కష్టాల్లో ఉన్నాను, నా మీద అనుగ్రహం చూపించు. వేదన వల్ల నా కళ్ళు, నా శరీరమంతా బలహీనమైపోయాయి. దుఃఖం వల్ల నా జీవితం, మూల్గుల వల్ల నా సంవత్సరాలు తరిగిపోయాయి. నా తప్పు కారణంగా నా శక్తి క్షీణిపోయింది. నా ఎముకలు బలహీనమయ్యాయి. నా విరోధులందరూ, ముఖ్యంగా నా పొరుగువాళ్లు నన్ను హీనంగా చూస్తున్నారు. తెలిసిన వాళ్ళు నన్ను చూసి భయపడుతున్నారు. వాళ్ళు బయట నన్ను చూసినప్పుడు నా దగ్గర నుండి పారిపోతున్నారు. నేను చనిపోయినన్నట్టు తన మనసులో నుండి నన్ను తీసేశారు. నన్ను మరిచిపోయారు. నేను పగిలిపోయిన కుండలా ఉన్నాను. నేను ఎన్నో తప్పుడు పుకార్లు విన్నాను. నాకు భయము పట్టుకుంది. వాళ్ళంతా కలిసి నాకు వ్యతిరేకంగా సమకూడినప్పుడు నా ప్రాణాన్ని తీయడానికి కుట్ర పన్నుతున్నారు. కానీ యెహోవా, నాకు నీ మీద నమ్మకం ఉంది. నువ్వే నా దేవుడివి అని నేను ప్రకటిస్తాను. నా ప్రాణం నీ చేతుల్లో ఉంది. నా శత్రువుల చేతిలో నుండి, నన్ను హింసిస్తున్న వాళ్ల చేతిలో నుండి నన్ను రక్షించు. నీ సేవకుని మీద నీ ముఖం ప్రకాశింపజేయి. నీ విశ్వసనీయ ప్రేమను బట్టి నన్ను కాపాడు. యెహోవా, నేను నీకు మొరపెట్టినప్పుడు నన్ను సిగ్గుపడేలా చేయకు. దుష్టుల్ని సిగ్గుపడేలా చేయి. సమాధిలో వాళ్ల నోళ్లు మూతపడాలి. అబద్ధాలాడే పెదాలు, గర్వంతో, అహంకారంతో, తిరస్కారంతో నీతిమంతులకు వ్యతిరేకంగా మాట్లాడే పెదాలు నిశ్శబ్దమైపోవాలి. దేవా, నీ మంచితనం ఎంత విస్తారమైనది! నీకు భయపడే వాళ్ల కోసం నువ్వు దాన్ని దాచి ఉంచావు. నిన్ను ఆశ్రయించే వాళ్ల తరపున మనుషులందరి ముందు నువ్వు దాన్ని చూపించావు. మనుషుల కుట్ర నుండి వాళ్లను కాపాడడానికి నీ సన్నిధిలోని రహస్య స్థలంలో నువ్వు వాళ్లను దాస్తావు. హానికరమైన దాడుల నుండి వాళ్లను రక్షించడానికి నీ ఆశ్రయంలో దాస్తావు. యెహోవా స్తుతించబడాలి. ఎందుకంటే ముట్టడింపబడిన నగరంలో ఆయన అద్భుత రీతిలో నా మీద విశ్వసనీయ ప్రేమ చూపించాడు. కాని నేను కంగారు పడి, నీ ఎదుట ఉండకుండా నేను నాశనమైపోతాను అన్నాను. కాని నేను నీకు మొరపెట్టినప్పుడు సహాయం కోసం నేను చేసే విన్నపాన్ని నువ్వు విన్నావు. యెహోవాకు విశ్వసనీయంగా ఉన్నవాళ్లారా, మీరందరూ ఆయన్ని ప్రేమించండి. యెహోవా నమ్మకమైన వాళ్లను రక్షిస్తాడు, అయితే అహంకారం చూపించే వాళ్లను తీవ్రంగా శిక్షిస్తాడు. యెహోవా కోసం వేచి ఉన్నవాళ్లారా, మీరందరూ ధైర్యంగా ఉండండి. మీ హృదయం నిబ్బరంగా ఉండాలి. 32వ కీర్తన. తన అపరాధం, పాపం క్షమించబడిన వ్యక్తి సంతోషంగా ఉంటాడు. యెహోవా అపరాధిగా ఎంచని వ్యక్తి, మనసులో కపటం లేని వ్యక్తి సంతోషంగా ఉంటాడు. నేను మౌనంగా ఉన్నప్పుడు రోజంతా నా మూల్గుల వల్ల నా ఎముకలు క్షీణించాయి. ఎందుకంటే రాత్రింబగళ్ళు నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. వేసవికాలం వేడికి నీళ్లు ఆవిరైనట్టు నా శక్తి ఆవిరైపోయింది. చివరికి నేను నా పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను. నా తప్పు దాచిపెట్టలేదు. నా అపరాధాల్ని యెహోవా దగ్గర ఒప్పుకుంటాను అని అనుకున్నాను. నువ్వు నా తప్పును, నా పాపాల్ని క్షమించావు. అందుకే నిన్ను సమీపించే అవకాశం ఉన్నప్పుడే విశ్వసనీయులైన ప్రతి ఒక్కరూ నీకు ప్రార్థిస్తారు. అప్పుడు వరద నీళ్లు కూడా వాళ్ళ దగ్గరికి రావు. నేను దాక్కునే స్థలం నువ్వు. నువ్వు నన్ను కష్టాల నుండి కాపాడతావు. నా చుట్టూ విడుదల సంబరాలు ఉండేలా చేస్తావు. నువ్వు ఇలా అన్నావు, నేను నీకు లోతైన అవగాహనను ఇస్తాను. నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు ఉపదేశిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు సలహా చెప్తాను. అవగాహన లేని గుర్రంలా, కంచర గాడిదలా అవ్వకు. అవి నీ దగ్గరికి రావాలంటే ముందుగా వాటిని కళ్ళంతో గాని, తాడుతో గాని అదుపు చేయాలి.
దుష్టులకు ఎన్నో వేదనలు. కాని యెహోవా మీద నమ్మకముంచే వాళ్లకు ఆయన విశ్వసనీయ ప్రేమ తోడుంటుంది. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఉల్లసించుడి, ఆనందించండి. నిజాయితీ గల హృదయం ఉన్నవాళ్లారా, మీరందరూ ఆనందంతో కేకలు వేయండి. 33వ కీర్తన. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందంతో కేకలు వేయండి. నిజాయితీ గలవాళ్లారా, ఆయనను స్తుతించడం సరైనది. వీణతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. 10 తంతుల వాయిద్యంతో ఆయన్ని స్తుతిస్తూ పాటలు పాడండి. ఆయనకు ఒక కొత్త పాట పాడండి. ఆనందంతో కేకలు వేస్తూ తంతుల్ని నైపుణ్యంగా వాయించండి. ఎందుకంటే యెహోవా మాట సత్యమైనది, ఆయన చేసేవన్నీ నమ్మదగినవి. ఆయన నీతి న్యాయాల్ని ప్రేమిస్తాడు. భూమి యెహోవా విశ్వసనీయ ప్రేమతో నిండి ఉంది. యెహోవా మాటతో ఆకాశం చేయబడింది. ఆయన నోటి ఊపిరితో దానిలోని ప్రతిదీ చేయబడింది. ఆయన సముద్రం నీళ్లను ఆనకట్టలా పోగు చేస్తాడు. ఉప్పొంగే జలాల్ని గోదాముల్లో ఉంచుతాడు. భూమంతా యెహోవాకు భయపడాలి. భూనివాసులు ఆయన్ని బట్టి సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వాలి. ఆయన మాట అన్నాడు, అవి ఉనికిలోనికి వచ్చాయి. ఆయన ఆజ్ఞాపించాడు, అవి స్థిరపరచబడ్డాయి. యెహోవా దేశాల కుట్రల్ని భగ్నం చేశాడు. దేశ దేశాల ప్రజల ప్రణాళికల్ని పాడుచేశాడు. కాని యెహోవా నిర్ణయాలు ఎప్పటికీ నిలుస్తాయి. ఆయన హృదయాలోచనలు తరతరాలు ఉంటాయి. యెహోవా దేవునిగా ఉన్న దేశం, తన సొత్తుగా ఆయన ఎంచుకున్న ప్రజలు ఎంతో సంతోషంగా ఉంటారు. యెహోవా పరలోకంలో నుండి కిందికి చూస్తాడు. ఆయన మనుష్యులందరినీ గమనిస్తాడు. ఆయన తన నివాస స్థలంలో నుండి భూనివాసుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. అందరి హృదయాల్ని చేసేది ఆయనే. ఆయన వాళ్ళ పనులన్నిటినీ పరిశీలిస్తాడు. కేవలం పెద్ద సైన్యం వల్ల, రాజు గొప్ప శక్తి వల్ల వీరుడు రక్షింపబడడు. గుర్రంతో విజయం లభిస్తుంది అని అనుకోకు, అది నిన్ను మోసం చేస్తోంది. దాని గొప్ప బలంతో అది రౌతును తప్పించలేదు. ఇదిగో, యెహోవా కళ్ళు తన పట్ల భయభక్తులు గల వాళ్లను, తన విశ్వసనీయ ప్రేమ కోసం ఎదురు చూస్తున్న వాళ్లను గమనిస్తాయి. మరణం నుండి వాళ్లను రక్షించడానికి, కరువు సమయంలో వాళ్లను సజీవంగా ఉంచడానికి ఆయన అలా గమనిస్తాడు. మనం యెహోవా కోసం కనిపెట్టుకుని ఉన్నాము. ఆయనే మన సహాయకుడు, మన డాలు. ఆయన్ని బట్టి మన హృదయాలు ఉల్లసిస్తున్నాయి. ఎందుకంటే మనం ఆయన పవిత్రమైన పేరు మీద నమ్మకం పెట్టుకున్నాము. యెహోవా, మేము నీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. అలాగే నీ విశ్వసనీయ ప్రేమ మా మీద ఎప్పటికీ ఉండాలి. 34వ కీర్తన. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతిస్తాను. ఆయన స్తుతి నా పెదాల మీద ఎప్పుడూ ఉంటుంది. నేను యెహోవాను బట్టి గొప్పలు చెప్పుకుంటాను. సాత్వికులు దాన్ని విని ఉల్లసిస్తారు. నాతో కలిసి యెహోవాను మహిమపరచండి. మనం కలిసి ఆయన పేరును ఘనపరుద్దాం. నేను యెహోవా దగ్గర విచారణ చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను రక్షించాడు. ఆయన వైపు చూసిన ముఖాలు ప్రకాశించాయి. వాళ్ళు ఎప్పటికీ అవమానాల పాలు కారు. ఈ దీనుడు మొరపెట్టినప్పుడు యెహోవా విన్నాడు. అతని బాధలన్నిటి నుండి అతన్ని కాపాడాడు. యెహోవాకు భయపడే వాళ్ళందరి చుట్టూ ఆయన దూత కాపలా ఉండి వాళ్లను రక్షిస్తాడు. యెహోవా మంచివాడని రుచి చూసి తెలుసుకోండి. ఆయన్ని ఆశ్రయించే వాళ్ళు సంతోషంగా ఉంటారు. యెహోవా పవిత్రులారా, మీరందరూ ఆయనకు భయపడండి. ఆయనకు భయపడే వాళ్లను ఏ లోటు ఉండదు. బలమైన కొదమసింహాలు కూడా ఆకలితో ఉంటాయి, కాని యెహోవాను వెతికేవాళ్లు మంచిదేదీ కొదవుండదు. నా కుమారులారా, రండి, నేను చెప్పేది వినండి. నేను మీకు యెహోవా పట్ల భయభక్తులు నేర్పిస్తాను. సంతోషంగా జీవిస్తూ ఎన్నో మంచి రోజులు చూడాలని మీలో ఎవరైనా కోరుకుంటున్నారా? అలాగైతే చెడ్డ మాటలు మాట్లాడకుండా, మీరు మీ నాలుకను కపటంతో మాట్లాడకుండా మీ పెదాల్ని కాచుకోండి. చెడుకు దూరంగా ఉండండి, మంచి చేయండి, శాంతిని వెతికి దాన్ని వెంటాడండి. యెహోవా కళ్ళు నీతిమంతుల్ని చూస్తూ ఉంటాయి. ఆయన చెవులు వాళ్ల మొరలు వింటాయి. కాని యెహోవా ముఖము చెడు చేసే వాళ్లకు వ్యతిరేకంగా ఉంది. ఆయన వాళ్ల జ్ఞాపకాలన్నిటినీ భూమి మీద నుండి తుడిచేస్తాడు. నీతిమంతులు మొరపెట్టినప్పుడు యెహోవా విన్నాడు. వాళ్ల కష్టాలన్నిటి నుండి ఆయన వాళ్లను కాపాడాడు. విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా దగ్గరగా ఉంటాడు. నలిగిన మనస్సు గల వాళ్లను ఆయన కాపాడతాడు. నీతిమంతునికి ఎన్నో కష్టాలు వస్తాయి, అయితే వాటన్నిటి నుండి యెహోవా అతన్ని కాపాడతాడు. ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతున్నాడు. వాటిలో ఒక్కటి కూడా విరగలేదు. విపత్తు దుష్టుల్ని చంపుతుంది. నీతిమంతుల్ని ద్వేషించేవాళ్లు అపరాధులుగా ఎంచబడతారు. తన సేవకుల ప్రాణాన్ని యెహోవా విడిపిస్తున్నాడు. ఆయన్ని ఆశ్రయించే వాళ్ళెవ్వరూ అపరాధులుగా ఎంచబడరు. 35వ కీర్తన.
యెహోవా, నా వ్యతిరేకులతో నా తరపున వాదించు. నాతో పోరాడుతున్న వాళ్లతో పోరాడు. నీ చిన్ని డాలును పెద్ద డాలును తీసుకుని నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేయి. నన్ను తరుముతున్న వాళ్లను ఎదుర్కోవడానికి నీ ఈటెను గొడ్డలిని పైకెత్తు. నేను నీ రక్షణను అని నాతో చెప్పు. నా ప్రాణం తీయాలని చూస్తున్న వాళ్ళు సిగ్గుపడాలి, అవమానం పొందాలి. నన్ను నాశనం చేయాలని కుట్ర పన్నుతున్న వాళ్ళు అవమానంతో పారిపోవాలి. వాళ్ళు గాలికి ఎగిరే పొట్టులా అవ్వాలి. యెహోవా దూత వాళ్లను తరమాలి. యెహోవా దూత వాళ్లను తరుముతుండగా వాళ్ల దారి చీకటగా జారుడుగా తయారవ్వాలి. ఎందుకంటే ఏ కారణం లేకుండానే నా కోసం రహస్యంగా వలపన్నారు. కారణం లేకుండానే నా కోసం గొయ్యి తవ్వారు. వాళ్ల మీదకి హఠాత్తుగా విపత్తు రావాలి. వాళ్ల రహస్యంగా ఉంచిన వలల్లో వాళ్లే పడాలి. వాళ్ళు అందులో పడి నాశనమైపోవాలి. కాని నా ప్రాణం యెహోవాను బట్టి ఉల్లసిస్తుంది. ఆయన రక్షణ కార్యాలను బట్టి నేను ఆనందిస్తాను. నా ఎముకలన్నీ ఇలా ఉంటాయి. యెహోవా, నీలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? నువ్వు బలవంతుల నుండి నిస్సహాయుల్ని, తమను దోచుకునే వాళ్ల నుండి పేదవాళ్లను నిస్సహాయుల్ని రక్షిస్తావు. క్రూరులైన సాక్షులు ముందుకు వచ్చి నాకు అస్సలు తెలియని విషయాల గురించి నన్ను అడుగుతున్నారు. నేను మంచి చేస్తే నాకు చెడు చేస్తున్నారు. నేను దిక్కులేని వాణ్ణని నాకు అనిపించేలా చేస్తున్నారు. కానీ నేను వాళ్ల అనారోగ్యంగా ఉన్నప్పుడు గోనెపెట్ట కట్టుకున్నాను. ఉపవాసం ఉండి నన్ను నేను బాధ పెట్టుకున్నాను. వాళ్ల కోసం నేను చేసిన ప్రార్థనకు జవాబు రానప్పుడు నా స్నేహితుల కోసం, సహోదరుని కోసం అన్నట్టు వాళ్ల కోసం దుఃఖిస్తూ నడిచాను. సొంత తల్లి కోసం శోకించేవారిని బాధతో వంగిపోయాను. కాని నేను తొట్టిల్లినప్పుడు వాళ్లు ఉల్లసించి సమకూడారు. మాట వేసి నన్ను చంపడానికి పోగయ్యారు. వాళ్లు నన్ను ముక్కలు ముక్కలుగా చీల్చారు. నిశ్శబ్దంగా ఉండలేదు. భక్తిహీనులు నన్ను హేళన చేస్తున్నారు. నా మీద పళ్ళు కొరుకుతున్నారు. యెహోవా, నువ్వు ఎంతకాలం ఊరికే చూస్తూ ఉంటావు? వాళ్ల దాడుల నుండి నన్ను కొదమసింహంలా నుండి నా అమూల్యమైన ప్రాణాన్ని రక్షించు. అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. జనసమూహాల మధ్య నిన్ను స్తుతిస్తాను. ఏ కారణం లేకుండా నా శత్రువులైన వాళ్లను నన్ను చూసి ఉల్లసించనివ్వకు. ఏ కారణం లేకుండా నన్ను ద్వేషిస్తున్న వాళ్లను చెడు ఉద్దేశంతో తమ కళ్లను గీటనివ్వకు. ఎందుకు వాళ్ళు శాంతికరమైన మాటలు పలుకరు? బదులుగా దేశంలోని శాంతిపరుల మీద మోసపూరితంగా కుట్ర పన్నుతున్నారు. వాళ్ళు నన్ను నిందించడానికి పెద్దగా నోళ్లు తెరుస్తూ ఆహా ఆహా, మన కళ్ళు దాన్ని చూశాయి అంటున్నారు. యెహోవా, నువ్వు దాన్ని చూశావు కదా, ఊరుకోకు. యెహోవా, నాకు దూరంగా ఉండకు. యెహోవా నా దేవా, మేలుకో, లేచి నాకు సహాయం చేయి. నా వాయిద్యంతో నా తరపున వాదించు. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు తీర్పు తీర్చు. వాళ్ళు నన్ను చూసి ఉల్లసించనివ్వకు. ఆహా, మనం కోరుకున్నట్టే జరిగింది అని వాళ్ళు ఎప్పుడూ అనుకోకూడదు. మేము అతన్ని మింగేశామని వాళ్ళు ఎప్పుడూ అనుకోకూడదు. నా విపత్తును చూసి ఉల్లసించే వాళ్ళందరూ సిగ్గుపడాలి, అవమానాల పాలు అవ్వాలి. నా మీద తమను తాము హెచ్చించుకునే వాళ్ళు సిగ్గుపడాలి, అవమానం పొందాలి. అయితే నా నీతిని బట్టి సంతోషించే వాళ్ళు ఆనంద కేకలు వేయాలి. తన సేవకుడు ప్రశాంతంగా ఉండడం చూసి సంతోషించే యెహోవా ఘనపరచబడాలి అని వాళ్ళు ఎప్పుడూ అనుకోవాలి. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి మాట్లాడుతుంది, రోజంతా నిన్ను స్తుతిస్తుంది. 36వ కీర్తన. దుష్టుని హృదయం లోపల అపరాధం అతనితో మాట్లాడుతుంది. అతనికి దేవుడంటే భయమే లేదు. అతను తన గురించి ఎంతగా గొప్పలు చెప్పుకుంటాడంటే తన తప్పులు చూడలేడు, దాన్ని ద్వేషించనూ లేడు. అతని నోటి మాటలు హానికరమైనవి, మోసకరమైనవి. మంచి చేయడానికి కావలసిన లోతైన అవగాహన అతనికి లేదు. అతను తన మంచం మీద ఉన్నప్పుడు కూడా పన్నాగాలు పన్నుతాడు. అతను వెళ్లే మార్గం మంచిది కాదు. అతడు చెడును తిరస్కరించడు. యెహోవా, నీ విశ్వసనీయ ప్రేమ ఆకాశం వరకు, నీ నమ్మకత్వం మబ్బుల వరకు చేరుకుంటున్నాయి. నీ నీతి గొప్ప పర్వతాల్లా, నీ తీర్పులు విస్తారమైన లోతైన జలాల్లా ఉన్నాయి. యెహోవా, నువ్వు మనుష్యుల్ని, జంతువుల్ని సంరక్షిస్తావు. దేవా, నీ విశ్వసనీయ ప్రేమ ఎంత అమూల్యమైనది. నీ రెక్కల నీడలో మనుష్యుల ఆశ్రయం పొందుతారు. నీ మందిరంలో ఉన్న శ్రేష్టమైన వాటిని వాళ్ళు సంతృప్తిగా తాగుతారు. నువ్వు వాళ్లను నీ మంచితనమైన నది నుండి లాగేలా చేశావు. నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగుల వల్లే మేము వెలుగు చూడగలుగుతున్నాము. నిన్ను తెలుసుకున్న వాళ్లకు నీ విశ్వసనీయ ప్రేమను, హృదయంలో నిజాయితీ గల వాళ్లకు నీ నీతిని చూపిస్తూ ఉండు. అహంకారుల పాదం నన్ను త్రొక్కనివ్వకు. దుష్టుల చెయ్యి నన్ను వెళ్ళగొట్టనివ్వకు. అక్కడ అపరాధులు పడిపోయారు.
వాళ్లను కింద పడేశారు. వాళ్ళు ఇక లేవరు. 37వ కీర్తన. చెడ్డవాళ్లను చూసి బాధపడకు, తప్పు చేసేవాళ్లను చూసి ఈర్ష్యపడకు. వాళ్ళు గడ్డిలా త్వరగా ఎండిపోతారు, పచ్చగడ్డిలా వాడిపోతారు. యెహోవా మీద నమ్మకముంచి మంచి చేయి, భూమి మీద నివసిస్తూ నమ్మకంగా ప్రవర్తించు. యెహోవాను బట్టి అధికంగా సంతోషించు, అప్పుడు ఆయన నీ హృదయ కోరికల్ని తీరుస్తాడు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, ఆయన మీద ఆధారపడు, అప్పుడు ఆయన నీ తరపున చర్య తీసుకుంటాడు. ఆయన నీ నీతిని ఉదయకాల వెలుగులా, నీ న్యాయాన్ని మిట్ట మధ్యాహ్న సూర్యునిలా ప్రకాశింపజేస్తాడు. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కోసం ఓపిగ్గా ఎదురుచూడు. తన పన్నాగాల్ని అమలు చేయడంలో సఫలమయ్యే మనిషిని చూసి బాధపడకు. కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు. కోపం తెచ్చుకుని చెడు చేయాలనుకోకు, ఎందుకంటే చెడ్డవాళ్లు నాశనమైపోతారు. కాని యెహోవా కోసం కనిపెట్టుకునేవాళ్లు భూమిని స్వాధీనం చేసుకుంటారు. కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు. ఒకప్పుడు వాళ్ళు ఉన్న స్థలాన్ని నువ్వు వెతికినా వాళ్ళు కనిపించరు. అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. వాళ్ళు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. దుష్టుడు నీతిమంతుల మీద పన్నాగాలు పన్నుతున్నాడు, వాళ్లను చూసి పళ్ళు కొరుకుతున్నాడు. కాని యెహోవా అతన్ని చూసి నవ్వుతాడు, ఎందుకంటే అతను నాశనమైపోతాడని ఆయనకు తెలుసు. అణిచివేయబడిన వాళ్లను, పేదవాళ్లను పడగొట్టడానికి, నిజాయితీగా నడుచుకునే వాళ్లను చంపడానికి దుష్టులు తమ కత్తులు దూస్తారు, తమ విల్లును ఎక్కుపెడతారు. కాని వాళ్ల కత్తి వాళ్ళ గుండెల్లోకే దూసుకెళ్తుంది, వాళ్ల విల్లులు విరగ్గొట్టబడతాయి. చాలామంది దుష్టులు దగ్గరున్న సమృద్ధి కన్నా నీతిమంతుల దగ్గరున్న కొంచెమే శ్రేష్టమైనది. ఎందుకంటే దుష్టుల చేతులు విరగ్గొట్టబడతాయి, అయితే నీతిమంతులు యెహోవా ఆదుకుంటాడు. నిర్దోషులు మేమేం ఎదుర్కొంటున్నామో యెహోవాకు తెలుసు. వాళ్ల స్వాస్థ్యం నిరంతరం ఉంటుంది. విపత్తు సమయంలో వాళ్ళు అవమానించబడరు. కరువు సమయంలో వాళ్ళ దగ్గర ఆహారం సమృద్ధిగా ఉంటుంది. కాని దుష్టులు నాశనమైపోతారు. యెహోవా శత్రువులు పచ్చిక బయళ్ల సొగసులా కనుమరుగైపోతారు. వాళ్ళు పొగలా మాయమైపోతారు. దుష్టుడు అప్పు తీసుకుని తిరిగి ఇవ్వడు, కాని నీతిమంతుడు ఉదారంగా ఇస్తాడు, కనికరం చూపిస్తాడు. దేవుడు ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు, ఆయన శపించిన వాళ్ళు నాశనమైపోతారు. యెహోవా ఒక మనిషి మార్గాన్ని చూసి సంతోషించినప్పుడు ఆయన అతన్ని అడుగుల్ని నిర్దేశిస్తాడు. అతను తొట్రిల్లిన కింద పడిపోడు, ఎందుకంటే యెహోవా తన చేతితో అతన్ని ఆదుకుంటాడు. ఒకప్పుడు నేను చిన్నవాణ్ణి, ఇప్పుడు ముసలివాణ్ణి, అయితే ఒక్క నీతిమంతుడైనా విడిచిపెట్టబడడం గాని, అతని పిల్లలు ఆహారం కోసం భిక్షమెత్తుకోవడం కానీ నేను చూడలేదు. అతను ఎప్పుడూ ఉదారంగా అప్పు ఇస్తాడు, అతని పిల్లలు దీవెనలు పొందుతారు. చెడు చేయడం మానేసి మంచి చెయ్యి, అప్పుడు నువ్వు భూమి మీద శాశ్వతంగా జీవిస్తావు. ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు, ఆయన తన విశ్వసనీయుల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. వాళ్ళు ఎప్పటికీ కాపాడబడతారు, కాని దుష్టుల సంతానం నాశనమైపోతుంది. నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్ళు దానిలో శాశ్వతంగా జీవిస్తారు. నీతిమంతుని నోరు తెలివిని బోధిస్తుంది, అతని నాలుక న్యాయం గురించి మాట్లాడుతుంది. అతని దేవుని ధర్మశాస్త్రం అతని హృదయంలో ఉంటుంది, అతని అడుగులు తడబడవు. దుష్టుడు నీతిమంతుణ్ణి చంపాలని అతన్ని గమనిస్తూ ఉంటాడు, అయితే యెహోవా అతన్ని దుష్టుని చేతికి అప్పగించాడు. తీర్పు తీర్చేటప్పుడు అతన్ని అపరాధిగా ఎంచాడు. యెహోవా కోసం కనిపెట్టుకుని ఉంటూ ఆయన మార్గాన్ని అనుసరించు, అప్పుడు ఆయన నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు భూమిని స్వాధీనం చేసుకుంటావు, దుష్టులు నాశనమైనప్పుడు నువ్వు చూస్తావు. నేను క్రూరుడైన చెడ్డవాణ్ణి చూశాను, తన నేలలో పెరిగిన పచ్చని చెట్టులా అతను పెరుగుతాడు, కాని అతను ఉన్నట్టుండి చనిపోయి లేకుండా పోయాడు. నేను అతని కోసం వెతికాను, కాని అతను కనబడలేదు. నిందలేనివాణ్ణి గమనించు, నిజాయితీపరుణ్ణి చూస్తూ ఉండు, ఎందుకంటే అతని భవిష్యత్తు నెమ్మదిగా ఉంటుంది. అయితే అపరాధులందరూ నాశనం చేయబడతారు, దుష్టులకు భవిష్యత్తే ఉండదు. నీతిమంతుల రక్షణ యెహోవా నుండి వస్తుంది, కష్ట సమయంలో ఆయనే వాళ్ల కోట. యెహోవాయే వాళ్లకు సహాయం చేసి వాళ్లను రక్షిస్తాడు. ఆయన దుష్టుల నుండి వాళ్లను రక్షించి కాపాడతాడు, ఎందుకంటే వాళ్ళు ఆయన్ని ఆశ్రయించారు. 38వ కీర్తన. యెహోవా, నీ కోపంతో నన్ను గద్దించకు, నీ ఆగ్రహంతో నన్ను సరిదిద్దకు. నీ బాణాలు నాకు లోతుగా గుచ్చుకున్నాయి, నీ చెయ్యి నా మీద భారంగా ఉంది. నీ కోపం కారణంగా నా శరీరమంతా అనారోగ్యంగా ఉంది.
నా పాపం కారణంగా నా ఎముకల్లో ప్రశాంతతే లేదు. నా తప్పులు నన్ను ముంచెత్తుతున్నాయి. అవి నేను మోయలేనంత భారంగా తయారయ్యాయి. నా మూర్ఖత కారణంగా నా గాయాల నుండి వాసన వస్తుంది. వాటికి చీము పట్టింది. నేను బాధలో ఉన్నాను. తీవ్రంగా కృంగిపోయాను. రోజంతా బాధతో అటూ ఇటూ తిరుగుతున్నాను. నా లోపల ఒక మంట ఉంది. నా శరీరమంతా అనారోగ్యంగా ఉంది. నేను మొద్దుబారిపోయాను. పూర్తిగా నిలిగిపోయాను. నా హృదయ వేదన వల్ల గట్టిగా మూలుగుతున్నాను. యెహోవా, నా కోరికల్ని నీ ముందు ఉంచాను. నా నిట్టూర్పులు కూడా నీకు మరుగు కాలేవు. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నా బలం క్షీణించింది. నా కళ్ళలో వెలుగు లేకుండా పోయింది. నా అనారోగ్యం కారణంగా నా స్నేహితులు, నా సహవాసులు నన్ను దూరం పెడుతున్నారు. బాగా పరిచయం ఉన్నవాళ్ళు నాకు దూరంగా నిలబడుతున్నారు. నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు ఉచ్చులు పెడుతున్నారు. నాకు హాని చేయాలని ప్రయత్నించేవాళ్ళు నా నాశనం గురించి మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు రోజంతా కుట్రలు పన్నుతున్నారు. కానీ నేను చెవిటివాడిలా వినకుండా, మూగవాడిలా నోరు తెరవకుండా ఉన్నాను. నేను వినలేని వాడిలా, ఎదురు చెప్పలేని వాడిలా అయిపోయాను. ఎందుకంటే యెహోవా, నేను నీకోసం కనిపెట్టుకున్నాను. యెహోవా, నా దేవా, నువ్వు నాకు జవాబిచ్చావు. నేను ఇలా అన్నాను, నా పాదాలు జారితే వాళ్ళు నన్ను చూసి సంతోషించకూడదు. నా మీద తమను తాము హెచ్చించుకొనకూడదు. కాస్తైతే నేను కుప్పకూలిపోయేవాణ్ణి. నా బాధ ఎప్పుడూ నాతోనే ఉండేది. నా తప్పు ఒప్పుకున్నాను. నా పాపం నన్ను బాధించింది. కానీ నా శత్రువులు చురుగ్గా, బలంగా ఉన్నారు. ఏ కారణం లేకుండా నన్ను ద్వేషించేవాళ్ళు ఎక్కువైపోయారు. నేను మంచి చేస్తే నాకు చెడు చేశారు. నేను మంచిని అనుసరిస్తున్నందుకు వాళ్ళు నన్ను ఎదిరిస్తూ వచ్చారు. యెహోవా, నన్ను విడిచిపెట్టకు. దేవా, నాకు దూరంగా ఉండకు. నా రక్షకుడువైన యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా. 39వ కీర్తన. నా నాలుకతో పాపం చేయకుండా నేను జాగ్రత్తగా ఉంటాను. దుష్టుడు నా దగ్గర ఉన్నంతసేపు నా నోటికి చిక్కం పెట్టుకుంటాను అని నేను అనుకున్నాను. నేను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. కనీసం మంచివాటి గురించి కూడా మాట్లాడలేదు. కానీ నా వేదన చాలా తీవ్రంగా ఉంది. నా గుండెల్లో మంట రగులుకుంది. నేను ఆలోచించే కొద్దీ ఆ మంట ఎక్కువవుతోంది. అప్పుడు నేను ఇలా అన్నాను, యెహోవా, నా అంతం ఎప్పుడు వస్తుందో? నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో నాకు తెలియజేయి. అప్పుడు నా జీవితం ఎంత చిన్నదో నేను తెలుసుకుంటాను. నిజంగా నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ చాలా తక్కువ. నీ దృష్టికి అది లెక్కకే రాదు. ప్రతి మనిషి క్షేమంగా ఉన్నట్టు కనిపించినా అతను కేవలం ఊపిరి లాంటివాడే. ప్రతి మనిషి నీడలా తిరుగుతుంటాడు. అనవసరంగా ప్రయాసపడతాడు. అతను ఆస్తిని కూడబెట్టుకుంటాడు. దాన్ని ఎవరు అనుభవిస్తారో అతనికి తెలియదు. అలాంటప్పుడు యెహోవా, నేను దేనికోసం ఆశ పెట్టుకోవాలి? నేను నీ మీదే ఆశ పెట్టుకున్నాను. నా అపరాధాలన్నిటినీ నన్ను కాపాడు. మూర్ఖుడు నన్ను అవమానించే పరిస్థితి రానివ్వకు. నేను మౌనంగా ఉండిపోయాను. నా నోరు తెరవలేకపోయాను. ఎందుకంటే నువ్వే ఇలా జరిగేట్టు చేశావు. నువ్వు పంపించిన తెగులును నా నుండి తీసేయి. నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించిపోయాను. మనిషి చేసిన తప్పులను బట్టి నువ్వు అతన్ని శిక్షించి సరిదిద్దుతావు. అతను ఎంతో ఇష్టపడే వాటిని చిమ్మెటలా నాశనం చేస్తావు. నిజంగా ప్రతి మనిషి కేవలం ఊపిరి లాంటివాడు. యెహోవా, నా ప్రార్థన విను. సహాయం కోసం నేను పెట్టే మొర ఆలకించు. నా కన్నీళ్లు నిర్లక్ష్యం చేయకు. ఎందుకంటే నా పూర్వీకులందరిలా నేను నీ దృష్టికి పరదేశిని, తాత్కాలిక నివాసిని మాత్రమే. నేను చనిపోయి కనుమరుగయ్యేలోపే కోపంతో నిండిన నీ చూపును నా మీద నుండి తీసేయి. అప్పుడు నేను సంతోషిస్తాను. 40వ కీర్తన. యెహోవా కోసం నేను ఓపిగ్గా ఎదురుచూశాను. సహాయం కోసం నేను పెట్టే మొరను ఆయన చెవిపెట్టి ఆలకించాడు. ఘోషించే నీళ్లు గోతిలో నుండి, లోతైన ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి లాగాడు. నా పాదాలు బండ మీద నిలిపాడు. నా అడుగుల్ని స్థిరపరిచాడు. తరువాత నా నోట ఒక కొత్త పాటను, మన దేవుని స్తుతి పాటను పెట్టాడు. అది చూసి చాలామంది సంభ్రమాశ్చర్యాలకు లోనై యెహోవా మీద నమ్మకం ఉంచుతారు. యెహోవా మీద నమ్మకముంచే వ్యక్తి తిరుగుబాటు చేసేవాళ్లను, అబద్ధాలాడేవాళ్లను అనుసరించని వ్యక్తి సంతోషంగా ఉంటాడు. యెహోవా, నా దేవా, నువ్వు మా కోసం ఎన్నో అద్భుతమైన పనులను చేశావు. మా విషయంలో నీకున్న ఆలోచనలు ఎన్నెన్నో. నీకు సాటి ఎవరూ లేరు. నేను వాటి గురించి వివరించి చెప్పాలని ప్రయత్నిస్తే అవి నేను లెక్కించలేనన్ని ఉన్నాయి. బలిని, అర్పణను నువ్వు కోరుకోలేదు. కానీ నేను వినేలా నువ్వు నా చెవులు తెరిచావు. నువ్వు దహన బలుల్ని, పాప పరిహారార్థ బలుల్ని అడగలేదు. అప్పుడు నేను ఇలా అన్నాను, ఇదిగో నేను వచ్చాను.
గంధపు చుట్టలో నా గురించి రాయబడింది. నా దేవా, నీ ఇష్టాన్ని నెరవేర్చడం నాకు సంతోషం. నీ ధర్మశాస్త్రం నా అంతరంగంలో ఉంది. మహాసమాజంలో నేను నీతి సువార్త ప్రకటిస్తాను. నా పెదాల్ని మూసుకోను. యెహోవా, అది నీకు బాగా తెలుసు. నేను నీ నీతిని నా హృదయంలో దాచేయను. నీ నమ్మకత్వాన్ని, రక్షణను ప్రకటిస్తాను. నీ విశ్వసనీయ ప్రేమను, నీ సత్యాన్ని దాచకుండా మహాసమాజంలో తెలియజేస్తాను. యెహోవా, నా మీద కరుణ చూపించకుండా ఉండకు. నీ విశ్వసనీయ ప్రేమ, నీ సత్యం ఎప్పుడూ నన్ను కాపాడాలి. లెక్కలేనన్ని విపత్తులు నన్ను చుట్టుముడుతున్నాయి. నేను ఎన్నో తప్పులు చేశాను. ఎటు వెళ్లాలో నాకు తెలియట్లేదు. అవి నా తల వెంట్రుకల కన్నా ఎక్కువగా ఉన్నాయి. నా గుండె జారిపోయింది. యెహోవా, దయచేసి నన్ను కాపాడు. యెహోవా, నాకు సహాయం చేయడానికి త్వరగా రా. నా ప్రాణం తీయాలని చూసే వాళ్లంతా సిగ్గుపడాలి, అవమానాల పాలు అవ్వాలి. నా ఆపద చూసి సంతోషించేవాళ్లు అవమానంతో పారిపోవాలి. ఆహా ఆహా అని నాతో అంటున్న వాళ్ళు తమకు జరిగిన అవమానాన్ని బట్టి నివ్వెరపోవాలి. కానీ నిన్ను వెతికేవాళ్లు నిన్ను బట్టి సంతోషించి ఉల్లసించాలి. నీ రక్షణ కార్యాల్ని ప్రేమించేవాళ్లు యెహోవా గణపరచబడాలి అని ఎప్పుడూ చెప్పాలి. అయితే నేను నిస్సహాయుణ్ణి, దీనస్థితిలో ఉన్నాను. యెహోవా, నన్ను పట్టించుకో. నా సహాయకుడివి, రక్షకుడివి నువ్వే. నా దేవా, ఆలస్యం చేయకు. 41వ కీర్తన. దీనులకు సహాయం చేసే వ్యక్తి సంతోషంగా ఉంటాడు. విపత్తు రోజున యెహోవా అతన్ని రక్షిస్తాడు. యెహోవా అతన్ని సంరక్షించి సజీవంగా ఉంచుతాడు. అతను భూమి మీద సంతోషం గల వ్యక్తిగా ఎంచబడతాడు. నువ్వు ఎన్నడూ అతని శత్రువుల ఇష్టానికి అతన్ని అప్పగించవు. అతడు అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు యెహోవా అతన్ని ఆదుకుంటాడు. అతను అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు అతని పడకను పూర్తిగా మార్చేస్తావు. యెహోవా, నా మీద అనుగ్రహం చూపించు. నన్ను బాగుచేయి. నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను అని నేను అన్నాను. కానీ నా శత్రువులు అతను ఎప్పుడు చస్తాడో, అతని పేరు ఎప్పుడు తుడిచిపెట్టుపోతుందో అంటూ నా గురించి చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్లలో ఎవరైనా నన్ను చూడడానికి వస్తే అతడు కపటంగా మాట్లాడతాడు. నా గురించి చెడుగా మాట్లాడడానికి అతడు సమాచారం సేకరిస్తాడు. తర్వాత బయటకు వెళ్లి దాని గురించి అంతటా చెప్తాడు. నన్ను ద్వేషించే వాళ్లంతా గుసగుసలాడుకుంటున్నారు. నాకు కీడు చేయాలని కుట్ర పన్నుతున్నారు. అతని మీదకి ఒక పెద్ద విపత్తు వచ్చింది. అతను పడిపోయాడు, మళ్లీ లేవడు అని వాళ్ళు అనుకుంటున్నారు. నేను నమ్మిన నా దగ్గర స్నేహితుడు, నాతో పాటు భోజనం చేస్తూ వచ్చిన వ్యక్తి నాకు శత్రువు అయ్యాడు. కాని యెహోవా, నేను వాళ్లకు ప్రతీకారం చేసేలా నా మీద అనుగ్రహం చూపించి నన్ను పైకి లేపు. నా శత్రువులు నా మీద గెలవకపోయినప్పుడు నువ్వు నన్ను చూసి సంతోషిస్తున్నావని నాకు తెలుస్తుంది. నా యథార్థతను బట్టి నువ్వు నన్ను ఆదుకుంటున్నావు. నన్ను శాశ్వతంగా నీ సన్నిధిలో ఉంచుకుంటావు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలం స్తుతించబడాలి. ఆమేన్, ఆమేన్. 42వ కీర్తన. జింక నీళ్ల కోసం ఆశపడినట్లు దేవా, నా ప్రాణం నీ కోసం ఆశపడుతుంది. దేవుని కోసం, జీవం గల దేవుని కోసం నేను దప్పికతో ఉన్నాను. నేనెప్పుడు నా దేవుని సన్నిధిలోకి వచ్చి కనబడతానో? రాత్రింబగళ్ళు నా కన్నీళ్లే నాకు ఆహారంగా ఉన్నాయి. నీ దేవుడు ఎక్కడా అంటూ ప్రజలు రోజంతా నన్ను దెప్పి పొడుస్తున్నారు. ఈ విషయాలు గుర్తు చేసుకుంటూ నేను నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. ఒకప్పుడు నేను జనసమూహంతో పాటు నడిచాను. సంతోషధ్వనులతో, కృతజ్ఞతలతో జనసమూహం పండగ చేసుకుంటుండగా నేను వాళ్ల ముందు నుండి నెమ్మదిగా నడుస్తూ దేవుని మందిరానికి వెళ్లేవాణ్ణి. నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది? నా లోపల ఎందుకు ఈ అలజడి? నేను దేవుని కోసం వేచి ఉంటాను. ఇప్పటికే ఆయన్ని నా మహా గొప్ప రక్షకునిగా స్తుతిస్తాను. నా దేవా, నేను కృంగిపోయాను. అందుకే యొర్దాను ప్రాంతం నుండి, హెర్మోను శిఖరాల నుండి, మిసారు కొండ దగ్గర నుండి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ జలపాతాల శబ్దం విని కెరటాల్ని పిలిచాను. ఉప్పొంగే నీ అవలనన్నీ నా మీద పొంగి పొర్లాయి. పగలు యెహోవా తన విశ్వసనీయ ప్రేమను నా దగ్గరికి పంపిస్తాడు. రాత్రివేళ ఆయన కీర్తన అంటే నా జీవదాత అయిన దేవుని ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. నా శైలమైన దేవునితో నేను, నన్నెందుకు మర్చిపోయావు? నా శత్రువులు అణివిచ్చివేయడం వల్ల నేను ఎందుకు బాధతో తిరగాలి అని అంటాను. నా శత్రువులు క్రూరంగా నన్ను దెప్పిపొడుస్తున్నారు. నీ దేవుడు ఎక్కడా అంటూ రోజంతా నన్ను దెప్పిపొడుస్తున్నారు. నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది? నా లోపల ఎందుకు ఈ అలజడి? నేను దేవుని కోసం వేచి ఉంటాను. ఇప్పటికీ ఆయన్ని నా మహా గొప్ప రక్షకునిగా, నా దేవునిగా స్తుతిస్తాను. 43వ కీర్తన. దేవా, నాకు న్యాయం తీర్చు.
నమ్మకద్రోహులైన జనంతో నా తరపున వాదించు. మోసం చేసే అనీతిమంతుల నుండి నన్ను రక్షించు. ఎందుకంటే నువ్వే నా దేవుడివి, నా కోటవి. నన్ను ఎందుకు త్రోసివేశావు? నా శత్రువులు అణిచివేయడం వల్ల నేను ఎందుకు బాధగా తిరగాలి? నీ వెలుగును, నీ సత్యాన్ని పంపించు. అవి నన్ను నడిపించాలి. నీ పవిత్ర పర్వతానికి, నీ గొప్ప గుడారానికి అవి నన్ను తీసుకుని వెళ్ళాలి. అప్పుడు నేను దేవుని బలిపీఠం దగ్గరికి, నాకెంతో సంతోషాన్నిచ్చే నా దేవుని దగ్గరికి వస్తాను. దేవా, నా దేవా, వీణతో నేను నిన్ను స్తుతిస్తాను. నా ప్రాణం ఎందుకు కృంగిపోయింది? నా లోపల ఎందుకు ఈ అలజడి? నేను దేవుని కోసం వేచి ఉంటాను. ఇప్పటికీ ఆయన్ని నా మహా గొప్ప రక్షకునిగా, నా దేవునిగా స్తుతిస్తాను. 44వ కీర్తన. దేవా, మా పూర్వీకుల రోజుల్లో చాలా కాలం క్రితం నువ్వు చేసిన కార్యాల్ని మేము చూవులారా విన్నాము. మా పూర్వీకులు వాటిని మాకు చెప్పారు. నువ్వు నీ చేతితో దేశాల ప్రజల్ని వెళ్ళగొట్టి మా పూర్వీకుల్ని అక్కడ స్థిరపడేలా చేశావు. దేశాల ప్రజల్ని నలగొట్టి తరిమేశావు. వాళ్ళు తమ కత్తితో దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. వాళ్ల బాహువు వాళ్లకు విజయం చేకూర్చలేదు. బదులుగా నీ కుడిచెయ్యి, నీ బాహువు, నీ ముఖకాంతి విజయాన్ని ఇచ్చాయి. ఎందుకంటే నువ్వు వాళ్ళని చూసి సంతోషించావు. దేవా, నువ్వే నా రాజువి. యాకోబుకు సంపూర్ణ విజయం దయచేయి. నీ శక్తితో మేము మా శత్రువులను వెనక్కి తరుముతాము. మా మీదికి లేచి వాళ్లను నీ పేరున అణగద్రొక్కుతాము. నేను నా విల్లు మీద నమ్మకం పెట్టుకోలేదు. నా కత్తి నన్ను కాపాడలేదు. మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్లను అవమానించింది నువ్వే. రోజంతా మేము దేవునికి స్తుతులు చెల్లిస్తాము. నీ పేరుకు ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్తాం. కానీ ఇప్పుడు నువ్వు మమ్మల్ని త్రోసివేసి అవమానాల పాలు చేశావు. నువ్వు మా సైన్యాలతో పాటు బయలుదేరడం లేదు. మేము మా శత్రువుల నుండి పారిపోయేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించే వాళ్ళు ఏది కావాలనుకుంటే అది తీసుకెళ్తున్నారు. గొర్రెల్లా మృంగివేయబడాలని మమ్మల్ని వాళ్లకు అప్పగించావు. మమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టావు. నీ ప్రజల్ని అతి తక్కువ ధరకు అమ్మేశావు. అలా అమ్మడం వల్ల నీకు లాభమేమీ రాలేదు. మా పొరుగు వాళ్ల మధ్య నువ్వు మమ్మల్ని నిందల పాలు చేశావు. మా చుట్టూ ఉన్నవాళ్లు మమ్మల్ని ఎగతాళి చేసేలా, వెక్కిరించేలా చేశావు. దేశాల మధ్య మమ్మల్ని ఒక సామెతగా చేశావు. వాళ్ళు తలలు ఆడిస్తూ మమ్మల్ని హేళన చేస్తున్నారు. రోజంతా నాకు అవమానంగా అనిపిస్తోంది. సిగ్గుతో నేను తల ఎత్తుకోలేకపోతున్నాను. నన్ను హేళన చేసే, దూషించే వాళ్ల స్వరం వల్ల, పగ తీర్చుకుంటున్న మా శత్రువుల వల్ల నాకు అలా అనిపిస్తుంది. ఇవన్నీ మా మీదికి వచ్చాయి. అయినా మేము నిన్ను మరిచిపోలేదు. నీ ఒప్పందాన్ని మీరలేదు. మా హృదయం పక్కకు మళ్ళలేదు. మా పాదాలు నీ మార్గం నుండి తొలగనే లేదు. కాని నక్కలు నివసించే చోట నువ్వు మమ్మల్ని నలగొట్టావు. గాఢాంధకారంతో మమ్మల్ని కప్పేశావు. మేము మా దేవుని పేరును మర్చిపోయి ఉంటే, పరాయి దేశానికి ప్రార్థించడానికి మా చేతులు చాపి ఉంటే దేవుడు దాన్ని పసిగట్టలేడా? ఆయనకు హృదయ రహస్యాలు తెలుసు. నీకోసం మేము రోజంతా మరణాన్ని ఎదుర్కొంటున్నాము. వధించబోయే గొర్రెల్లా ఎంచబడ్డాము. యెహోవా, లే, ఎందుకు నిద్రపోతూ ఉన్నావు? మేలుకో, మమ్మల్ని ఎప్పటికీ త్రోసివేస్తూ ఉండకు. ఎందుకు నీ ముఖాన్ని దాచుకున్నావు? మా కష్టాల్ని, అణిచివేతను ఎందుకు మరిచిపోయావు? మా ప్రాణం నేలకు కృంగిపోయింది. మా శరీరాలు నేలకు అంటుకున్నాయి. లేచి మాకు సహాయం చేయి. నీ విశ్వసనీయ ప్రేమను బట్టి మమ్మల్ని రక్షించు. 45వ కీర్తన. ఒక మంచి విషయంతో నా హృదయం ఉప్పొంగుతోంది. నా పాట ఒక రాజు గురించినది. నా నాలుక నైపుణ్యం గల లేఖికుడి కలంలా అవ్వాలి. నువ్వు మనుషులందరిలో అతి సుందరుడివి. నీ పెదాల నుండి దయగల మాటలు జాలువారుతున్నాయి. అందుకే దేవుడు శాశ్వతంగా నిన్ను ఆశీర్వదించాడు. శూరుడా, ఘనతను, వైభవాన్ని ధరించి నీ నడుముకు కత్తి కట్టుకో. నీ వైభవంతో విజయం వైపు సాగిపో. సత్యం కోసం, వినయం కోసం, నీతి కోసం స్వారీ చేయి. నీ కుడి చెయ్యి భీకర కార్యాలు చేస్తుంది. పదునైన నీ బాణాల వల్ల ప్రజలు నీ ముందు కూలుతారు. అవి రాజు శత్రువుల గుండెల్లోకి దూసుకెళ్తాయి. యుగ యుగాలు దేవుడే నీ సింహాసనం. నీ రాజదండం న్యాయమైనది. నువ్వు నీతిని ప్రేమించావు, దుష్టత్వాన్ని ద్వేషించావు. అందుకే దేవుడు నీ తోటి వాళ్లకన్నా ఎక్కువగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించాడు. నీ వస్త్రాలన్నీ బోళం, అగురు, లవంగి పట్టి సువాసనతో గుబాళిస్తున్నాయి. వైభవం గల దంతపు రాజభవనం నుండి వచ్చే తంతి వాయిద్యాల సంగీతం నిన్ను ఉల్లాసపరుస్తోంది. ఘనత వహించిన నీ స్త్రీలలో రాజు కూతుళ్లు ఉన్నారు. రాణి ఓఫీరు బంగారంతో అలంకరించబడి నీ కుడివైపున నిలబడింది.
నా కుమారి విను, చెవి పెట్టి శ్రద్ధగా ఆలకించు. నీ ప్రజల్ని, నీ తండ్రి ఇంటిని మరిచిపో. రాజు నీ ఆనందాన్ని ఎంతో కోరుకుంటాడు. ఆయన నీ ప్రభువు. ఆయనకు వంగి నమస్కారం చేయి. తూరు కూతురు కానుక తీసుకుని వస్తుంది. మనుష్యుల్లో అత్యంత ధనవంతులు నీ అనుగ్రహం కోరుకుంటారు. రాజభవనంలో రాకుమారి ఎంతో వైభవంగా ఉంది. ఆమె వస్త్రాలు బంగారంతో అలంకరించబడ్డాయి. నేర్పుగా అల్లిన వస్త్రాల్లో ఆమె రాజు దగ్గరికి తీసుకురాబడుతుంది. ఆమె వెనుక నడుస్తున్న కన్యలైన చెలికత్తెలు ఆయన ముందుకు తీసుకురాబడుతున్నారు. వాళ్ళు సంతోషంగా, ఆనందంగా తీసుకురాబడతారు. వాళ్ళు రాజభవనంలోనికి ప్రవేశిస్తారు. నీ కుమారులు నీ పూర్వీకుల స్థానంలోనికి వస్తారు. నువ్వు వాళ్లను భూమంతా అధిపతులుగా నియమిస్తావు. నేను రాబోయే తరాలన్నిటికీ నీ పేరు తెలియజేస్తాను. అందుకే దేశ దేశాల ప్రజలు ఎప్పటికీ నిన్ను స్తుతిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.